జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ 5వ వార్డు సచివాలయం నందు ఏఎన్ఎం నర్సులు 5వ వార్డులోని బ్రూటీ బిడ్డలతో పాటు పిల్లలకు వ్యాక్సిన్ టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సకాలంలో ప్రభుత్వం అందిస్తున్న పిల్లల వ్యాక్సిన్ టీకాలను వినియోగించుకోవాలని, తగు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. ఇక్కడికి వచ్చి మీరు టీకా వేయించుకున్నారమ్మా? ఇదేనా ఫస్ట్? ఎట్లా ఉంది ఇక్కడ ట్రీట్మెంట్? మీకు బాగుంది, నీట్గా చెప్తున్నారు. ఇది రోటా చిన్న నీళ్ళ విరోచనాలు అవుతాయి కదా, దానికి అయినా కూడా కొంచెం మీకు అంత ఇబ్బంది లేకుండా ఉంటుంది. దానికోసం అప్పుడు ఒక ఇంజక్షనే ఉంటుంది. ఆ ఇంజక్షన్ ఒకటే వేస్తాము, కానీ అది మాత్రం డిఫరెంట్. జ్వరం వస్తుంది, కొంచెం లైట్గా వస్తుంది. కాలికి తడిగుడ్డ చుట్టి తడిపి పెట్టేసుకొని ఐస్ క్యూబ్స్ పెడతావు కదా, అవి ఒక 10 నిమిషాలు పెట్టి తెస్తూ ఉండండి. కాలు వాపు తగ్గింది వస్తుంది, కంపల్సరీ వస్తుంది. అందుకని వెళ్ళంగానే ట్యాబ్లెట్ వేసుకోండి. కుడి కాలు ఏం చెయ్యి ఏం వాయదు, ఓన్లీ అడగకాలే. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? బంగారుపేట నుంచి వచ్చారు. పేరు? పద్మజ. పేరు సురామకృష్ణ, హెల్త్ అసిస్టెంట్, యూపీహెచ్ఎస్ చెవిరెడ్డిపల్లి హాస్పిటల్, యూపీహెచ్ఎస్ అప్పర్ ప్రైమరీ హెల్త్ సెంటర్. ఎంతమంది వస్తుంటారు మీ దగ్గరికి రోజు? ఇక్కడ వస్తుంటారు సార్. వ్యాక్సిన్ రోజు బుధవారం శనివారం వ్యాక్సిన్ జరుగుతుంటుంది. కనీసం 10 మంది 15 మంది దాకా వస్తుంటారు. వ్యాక్సిన్ వేస్తుంటాము వాళ్ళకి. ఓపీ ఓరల్ పోలియో వ్యాక్సిన్, ప్యాంటా, రోటా, ఎంఆర్ వ్యాక్సిన్, జేఈ వ్యాక్సిన్లు వేసి వాళ్ళకి పిల్లలకి ఆరోగ్య రక్షణ గురించి, ఎన్విరాన్మెంట్ శానిటేషన్, పర్సనల్ హైజీన్ గురించి కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఈ మధ్యన మన చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు విజిట్ ఈ విధంగా చెప్పున్నారు. బాలల ఆ స్కూల్లో ఉన్న పిల్లలకి హెల్త్ ఎడ్యుకేషన్ చేయమని చెప్పి వాళ్ళకి ఇప్పుడు కూడా ఆర్బీఎస్కే కింద హెల్త్ కార్డ్స్ ఇచ్చున్నారు. ఎన్ని ఏరియాలు కవరేజ్ చేస్తారు మీరు? మేము దొమ్మరపాలెం, తర్వాత కాలేజ్ మెట్ట, అమ్మవారిపేట, ఇక్కడ మన బ్యాంక్ దగ్గర ఇవన్నీ కూడా కవర్ చేస్తుంటాం. అంటే 5వ వార్డు ఒకటే కవరేజ్? అంతే సార్. 5వ వార్డు కింద ఈ సచివాలయం కింద ఏమేమి వస్తాయో ఇవన్నీ కవర్ చేస్తుంటాం. ఇక్కడ ఎంతమంది ఉన్నారు మీకు స్టాఫ్ ఇక్కడ? అది మాకు ఒక ఆశాగా ఉంటారు, ఏఎన్ఎం గారు ఉంటారు, లావణ్య గారు, ఏఎన్ఎం గారు, నేను ఒక హెల్త్ అసిస్టెంట్. థ్యాంక్ యూ.